నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలో సెకండ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో టేబుల్ మీద వచ్చే సమ్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. బేసిక్ సైన్, కాసు, టాన్, బేసిక్ ప్రాపర్టీస్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో కొత్త కాన్సెప్ట్. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఇదిగోమా. సో ఆల్రెడీ తెలిసిన విషయమే. దీని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటారు. అవన్నీ పక్కన పెడితే ఒక యాంగిల్ బేస్ చేసుకున్నప్పుడు నన్ను ఇక్కడ ఒక యాంగిల్ 0 ఏముండదు. అక్కడి నుంచి ఇలా రొటేట్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి. ఇక్కడ అంటే ఈ లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటారంటే 90 degrees అంటారు. ఎంత అంటారమ్మా? 90 degrees. మరి ఇది 90 ఏందనుకోండి, ఇది కూడా ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఇది 90, ఇది 90 కాబట్టి ఈ యాంగిల్ ఎంత అని చెప్తామంటే 180 degrees అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 270, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి 360. అంటే ఒక యాంగిల్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే 90, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే 180, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే 270, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే 360 degrees అనమాట. సో ఇలా అంటే మొత్తం ఒక ఫుల్ రొటేషన్ అయ్యేటప్పుడు ఎంత యాంగిల్ జరుగుతుంది? అక్కడ 360 degrees యాంగిల్ జరుగుతుంది. అది పక్కన పెడితే నాన్న ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదని ఎంత యాంగిల్ అని చెప్పావు నువ్వు? 90 degrees అని చెప్పావు కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే 90 degrees లోపు ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే ఇది 90 కాబట్టి ఈ లోపు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పాలంటే ఎంత ఉన్నట్టు? 90 కంటే తక్కువ ఉన్నట్టు. ఎంతకంటే ఎక్కువ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? 0 నుంచి స్టార్ట్ చేశాను కదా, 0 కంటే ఎక్కువ. అందువల్ల ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 0 ప్లస్ లేదా 90 మైనస్. నేనేం చెప్తాను, ఇక్కడి నుంచి ఈ ప్లేస్లో ఏమని పిలుస్తారు నాన్న? 0 కంటే ఎక్కువ ఉంటుంది యాంగిల్, లేదా 90 కంటే తక్కువ ఉంటుంది. ఈ ప్లేస్ని ఏమని పెట్టుకున్నాం అని పేరు ఫస్ట్ క్వాడ్రంట్ అని పేరు పెట్టుకున్నాం. నేను పెట్టుకున్న పేరు ఏంటమ్మా? ఫస్ట్ క్వాడ్రంట్ లేదా మొదటి పాదము. క్వాడ్రంట్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారు అంటే పాదం అని పిలుస్తారు, మొదటి పాదము. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 90 స్టార్ట్ అవుతుంది. ఎక్కడితో ఎండ్ అయిపోతుంది? 180తో ఎండ్ అయిపోతుంది. అంటే రూల్ ప్రకారం ఎంత ఉంటుంది? 90 కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. అందుకే దీన్ని ఏం చెప్తానంటే నేను 90 ప్లస్ లేదా 180 మైనస్. దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే సెకండ్ క్వాడ్రంట్ లేదా రెండవ పాదం. మరి ఆబ్వియస్లీ దీన్ని చెప్పేస్తావు నువ్వు. ఇదేమవుతుంది? 180 ప్లస్ లేదా 270 మైనస్. దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే థర్డ్ క్వాడ్రంట్. సో సిమిలర్లీ ఇదెంత అవుతుంది నాన్న? 270 ప్లస్ లేదా 360 మైనస్. దీన్ని పెట్టుకున్న పేరు ఏంటంటే ఫోర్త్ క్వాడ్రంట్. అంటే ఎప్పుడు కూడా మనకున్న ఏదైనా ఒక పేజ్ తీసుకుంటే అది ఎన్ని క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేస్తానా? 4 క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఏ యాంగిల్ ఉంటుంది? 90 మైనస్ అనే యాంగిల్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్ అనే క్వాడ్రంట్ ఆ విభాగం అంతా ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ అండ్ 270 మైనస్ అనే యాంగిల్ ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేప్పటికి 360 మైనస్ 270 ప్లస్ అనే యాంగిల్స్ ఉంటాయి. సరే ఒకసారి చూడండి, ఇది 360 మైనస్. ఎక్కడికి వచ్చేప్పటికి ఎంత అయింది? 360 అయిపోయిందా? మరి ఇందాక నువ్వేమన్నావు? ఇది 0 అన్నావు కదా. సరే అంటే ఇక్కడ ఈ లైన్ ప్రకారం ఏమర్థమవుతుందంటే 0 అన్నా 360 అన్నా మళ్ళీ ఇంకో రొటేషన్ అయితే ఎంత అవుతుంది? 720 అవుతుంది. ఇంకో రొటేషన్ అయితే 1080. ఇవన్నీ కూడా ఏమవుతాయినా? సేమ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ 0తో స్టార్ట్ చేసి ఇలా తిరిగి వస్తే మళ్ళీ 360, మళ్ళీ 360 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకో 360కి వెళ్తే 720, ఇంకో 360కి వెళ్తే 1080. అంటే ఏమవుతుంది? 360 ఎన్ని రొటేషన్లు అయినా సరే ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోద్ది? 0కి ఈక్వల్ అయిపోద్ది. అందుకే 0 ప్లస్ అన్నా 360 ప్లస్ అన్నా ఒకటే. 0 ప్లస్ అయినా 360 ప్లస్ అయినా సరే ఒకటే. ఇప్పుడు నువ్వు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అలా ఏంటంటే క్వాడ్రంట్స్. ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయి? 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత? 90 మైనస్. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత? 90 ప్లస్ 180 మైనస్. థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత? 180 ప్లస్ 270 మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత? 270 ప్లస్ 360 మైనస్. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ ఎందుకు సరే ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఒక పాయింట్ అయిపోయింది కదా. సెకండ్ పాయింట్ నువ్వు సెకండ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్న చూడండి, 90 మైనస్ లేదా 90 ప్లస్, 270 మైనస్ లేదా 270 ప్లస్. గుర్తుపెట్టుకోండి, 90 మైనస్ 90 ప్లస్, 270 మైనస్ 270 ప్లస్. ఈ నాలుగట్లో ఏదొచ్చినా సరే, ఈ నాలుగింట్లో ఏదొచ్చినా సరే బాగా గుర్తుపెట్టుకో. సైన్ అల్లా కాస్ అవుతుంది, కాస్ అల్లా సైన్ అవుతుంది.
సైన్ అలా ఎలా మారిపోతుందమ్మా, కాస్ కింద మారుతుంది. కాస్ అలా ఎలా మారుతుంది, సైన్ కింద మారుతుంది. అలాగే ట్యాన్ అల్లా కాట్ అవుతుంది, కాట్ అల్లా ట్యాన్ అవుతుంది. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, తర్వాత ఈజీ అవుతుంది. ప్రజెంట్ అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సీకెంట్ అల్లా కొసికెంట్ అవుద్ది, కొసికెంట్ అల్లా సీకెంట్ అవుతుంది. అంటే సెకండ్ పాయింట్లో విషయం ఏంటన్నా, 90 మైనస్ కానీ 90 ప్లస్ కానీ 270 మైనస్ కానీ 270 ప్లస్ కానీ వచ్చినప్పుడు సైన్ ఎలా మారుతుంది, కాస్ కింద మారుతుంది. కాస్ ఎలా మారుతుంది, సైన్ కింద మారుతుంది. ట్యాన్ ఎలా మారుతుంది, కాట్ కింద. కాట్ ఎలా మారుతుంది, ట్యాన్ కింద. సీకెంట్ ఏమో కొసికెంట్ అవుతుంది, కొసికెంట్ ఏమో సీకెంట్ అవుతుంది. సరే ఇది ఓకే. మరి ఇంకా ఇక్కడ 180 మైనస్ 180 ప్లస్ 360 మైనస్ 360 ప్లస్ ఇవి ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి సార్ అంటే, సో అవి తెలియాలి కాబట్టి బాగా గుర్తుపెట్టుకో నాన్న. 180 మైనస్ కానీ 180 ప్లస్ కానీ 360 మైనస్ కానీ 360 ప్లస్ కానీ ఈ నాలుగింట్లో ఏది వచ్చినా సరే సైనే, సైన్ అవుతుంది. అలాగే కాస్ అవుతుంది. అలాగే ట్యాన్ అవుతుంది. కాట్ అవుతుంది. అంటే ఏది చేంజ్ ఉండదని అర్థం. సైన్ చేంజ్ అవ్వదు, కాస్ చేంజ్ అవ్వదు, ట్యాన్ చేంజ్ అవ్వదు, సీకెంట్ చేంజ్ అవ్వదు, కొసికెంట్ చేంజ్ అవ్వదు, కాట్ కూడా చేంజ్ అవ్వదు. ఎప్పుడు చేంజ్ అవుతాయి, ఓన్లీ 90 మైనస్ 90 ప్లస్ 270 మైనస్ 270 ప్లస్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక చూడు 9 27 ఆడ్ నెంబర్స్, 18 36 ఈవెన్ నెంబర్స్. సార్ చివరి జీరోలు ఉన్నాయి అన్ని ఈవెన్ నెంబర్స్ కదా అనుకోవద్దు. మనం గుర్తుపెట్టుకోవడానికి 9 27 ఆడ్ కదా. ఆడ్ రావడం వల్ల ఏమవుతుంది అంటే అవి చేంజ్ అవుతాయి. ఎలా, సైన్ అలా కాస్ అవుద్ది, కాట్ అలా ట్యాన్ అవుద్ది, సీకెంట్ అలా కొసికెంట్ అవుద్ది. అది ఇది రివర్సల్ అవుతాయి. బట్ 180 మైనస్ 180 ప్లస్ 360 మైనస్ 360 ప్లస్ అయినప్పుడు మాత్రం సైన్ అవుద్ది, కాస్ అంటే ఎటువంటి మార్పు ఉండదు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఏ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఏ యాంగిల్ వచ్చినప్పుడు ఏది ఎలా మారుతుంది. రెండు విషయాలు చెప్పాను. రెండు విషయాలు చెప్పాను. ఇప్పుడు థర్డ్ విషయంలోనా నేను ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే, ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్పారు, మనమేం కాదు ఎవరో పెద్ద చెప్పారు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది దేనికోసం సార్, మీరేమో యాంగిల్ ఎక్కడెక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకున్నాను. ఏ యాంగిల్ వచ్చినప్పుడు ఎలా మారుతుందో గుర్తుపెట్టుకున్నాను. మరి ఇదెందుకు సార్ అంటే, ఇదెందుకంటే ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందో చెప్పడానికి ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ అవుద్ది. ఆల్ సిల్వర్ టీ కప్స్ దేనికి ఉపయోగపడుతుందా, ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందో చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది. ఏంటి సార్ అంటే, నన్ను చూడండి, ఆల్ అన్నానంటే సైన్ కానీ కాస్ కానీ ట్యాన్ కానీ. గుర్తుపెట్టుకో, ఇది అయిందంటే ఆబ్వియస్లీ కొసికెంట్ అయిపోతుంది. దాని గురించి చెప్పట్లేదు అనుకోకండి. సైన్ చెప్పానంటే ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీస్ అన్ని దేనికి వెళ్తాయి, కొసికెంట్ కూడా అవుతాయి. అదొక విషయం గుర్తుపెట్టుకో. కాస్కి చెప్పానంటే ఆటోమేటిక్గా దేనికి అవుతుందంటే సీకెంట్ థీటాకి చెప్పినందుకే. ఎందుకంటే సీకెంట్ థీటా అంటే ఏంటి, 1/cos థీటా. కొసికెంట్ థీటా అంటే ఏంటి అర్థం, 1/sin థీటా. సైన్ థీటాకి నెగిటివ్ వచ్చింది అనుకో, 1/sin కూడా ఏమవుద్ది, నెగిటివే కదా అవుద్ది. అందువల్ల ఇది నెగిటివ్ అయితే ఇది నెగిటివే, ఇది నెగిటివ్ అయితే ఇది నెగిటివే, ఇది నెగిటివ్ అయితే ఆటోమేటిక్గా కాట్ థీటా కూడా నెగిటివే. అలాగే ఈ మూడు పాజిటివ్ అయితే ఈ మూడు కూడా పాజిటివే. అందుకని నేను ఈసారి నుంచి వీటికి చెప్పానంటే ఆటోమేటిక్గా వీటికి కూడా చెప్పినట్టే. నేను ఇప్పుడు రెడ్డింగ్తో రాస్తాను అన్నీ దేనికోసం, నెగిటివ్ ఎప్పుడు వస్తుంది పాజిటివ్ ఎప్పుడు వస్తుందో చెప్పడానికి మాత్రమే. బాగా గుర్తుపెట్టుకో, ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ అంటే అన్నీ పాజిటివే, ఇవన్నీ కూడా ఏంటన్నా పాజిటివే. అంటే నేను చేంజ్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇవన్నీ ఏమవుతాయి, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అదొక విషయం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ అంటే సిల్వర్ దేంతో స్టార్ట్ అయింది, ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఓన్లీ ఇక్కడ సైన్ థీటా అనేది పాజిటివ్. ఓన్లీ సైన్ థీటా అనేది పాజిటివ్. సైన్ థీటా పాజిటివ్ అయిందంటే ముందే చెప్పానుగా, ఇది పాజిటివ్ అయితే ఆటోమేటిక్గా కొసికెంట్ కూడా పాజిటివ్. నేను అందుకే కొసికెంట్ రాయను. ఎందుకు రాయట్లేదు సార్ అంటే కొసికెంట్లో సీతో స్టార్ట్ అయింది సార్ అంటాను. అందుకే సైన్ ఒకటే గుర్తుపెట్టుకో. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ నానా, సైన్ థీటా అనేదే పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఏముంటుంది, 90 ప్లస్ 180 మైనస్ 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ అనే విషయం గుర్తు రావాలి. సెకండ్ క్వాడ్రంట్ గుర్తు వచ్చిందంటే ఏది పాజిటివ్, సైన్ థీటా అనేదే పాజిటివ్. సైన్ థీటా అనేదే పాజిటివ్. అదొకటి మైండ్లో పెట్టుకో. నెక్స్ట్ టీ అనేది ఏంటన్నా, టీతో స్టార్ట్ అవుతుంది కదా. టీతో స్టార్ట్ అయ్యే యాంగిల్ ఏంటి, ట్యాన్ థీటా. అందువల్ల థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ ట్యాన్ థీటా పాజిటివ్.
tan theta ఏది ఎక్కడ పాజిటివ్ నానా థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్ tan theta పాజిటివ్ అయిందంటే ఆటోమేటిక్ ఇంకేంటి పాజిటివ్ అవుతుంది cot theta కూడా పాజిటివ్ అయిపోతుంది ఇంకా లాస్ట్ సైన్ అయిపోయింది tan అయిపోయింది ఇంక మిగిలింది అలా ఏంట్రా cos ఏ కాబట్టి ఇదిగో కప్స్ సీతో స్టార్ట్ అయింది ఇక్కడ cos theta పాజిటివ్ ఇక్కడ cos theta పాజిటివ్ ఇది tan theta పాజిటివ్ ఇది sin theta పాజిటివ్ గ్రేటర్ దెన్ 0 అని రాస్తాను సో నేను మూడు విషయాలు చెప్పాను ఒకటి కోఆర్డినేట్స్ కింద డివైడ్ చేసి ఏ క్వాడ్రంట్లో ఎంత యాంగిల్ వస్తుందో రాసాం నెక్స్ట్ ఎప్పుడు ఎలా మారుతుంది 90 మైనస్ 90 ప్లస్ 270 మైనస్ 270 ప్లస్ వచ్చినప్పుడు ఏది ఎలా మారుతుంది అనేది క్లియర్గా చెప్పాను తర్వాత ఎప్పుడు మైనస్ వస్తుంది ఎప్పుడు ప్లస్ వస్తుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 90 మైనస్ theta అప్లై చేసిన ప్రతిసారి కూడా ప్రతి నెంబర్కి నువ్వు ఏం రాసేసుకోవచ్చు పాజిటివ్ రాసుకోవచ్చు అలా కాకుండా 90 ప్లస్ వాడినా 180 మైనస్ వాడినా అది సెకండ్ కోఆర్డినేట్లో వెళ్ళిపోద్ది అప్పుడు ఏమైపోతుంది సైన్ ఉంటేనే పాజిటివ్ మిగతా ఎన్నిటికీ కూడా ఏం పెట్టాలి నెగిటివే పెట్టాలి మిగతా వాటన్నిటికీ ఏం పెట్టాలి అన్న నెగిటివే పెట్టాలి ఓకే అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి ట్యాన్కి మాత్రమే పాజిటివ్ పెట్టాలి మిగతా అన్నిటికీ నెగిటివ్ పెట్టాలి ఇక్కడ కాస్ దానికి మాత్రమే పాజిటివ్ కాస్ అయిందంటే ఆటోమేటిక్గా సీకెంట్ కూడా పాజిటివ్ అవుద్ది కాస్ సీకెంట్ తీసేస్తే మిగతా 4కి కూడా ఏం రావాలి నెగిటివ్ రావాలి మిగతా 4కి నెగిటివ్ రావాలి సో నేను మనకి ఎన్ని పాదాలు ఉంటాయని క్వశ్చన్ వేస్తాను అనుకోండి 4 పాదాలు ఉంటాయని చెప్పాలి నేను tan theta ఎక్కడ పాజిటివ్ అమ్మా అని క్వశ్చన్ అడిగాను అనుకోండి tan theta అన్నా సార్ అయితే ఫస్ట్ కోఆర్డినేట్లో పాజిటివ్ సార్ లేకపోతే థర్డ్ కోఆర్డినేట్లో పాజిటివ్ సార్ సైన్ ఎక్కడ పాజిటివ్ అమ్మని అడిగాను అనుకోండి ఫస్ట్ కోఆర్డినేట్ కానీ సెకండ్ కోఆర్డినేట్ కానీ సార్ సీకెంట్ ఎక్కడ పాజిటివ్ సార్ అని అడిగాను అనుకోండి ఫస్ట్ కోఆర్డినేట్ కానీ ఫోర్త్ కోఆర్డినేట్ కానీ అంటే ప్రతి వాల్యూ ట్రిగనోమెట్రీ రేషియో కూడా ఓన్లీ 2 కోఆర్డినేట్స్లో పాజిటివ్గా ఉంటాయి రిమైనింగ్ 2 కోఆర్డినేట్స్లో నెగిటివ్గా ఉంటాయి దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో 3 కండిషన్స్ నీకు చెప్పాను సార్ ఇంత చెప్పారు కానీ అసలు ఎందుకు చెప్పారో నాకు నిజంగా అర్థం కావట్లేదు సార్ నిజంగా అర్థం కావట్లేదు సార్ ఎందుకు చెప్పారు సార్ అంటే మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడిగేస్తున్నాడు అప్పుడు ఏం చేస్తావో తెలియట్లేదు నాకు ఒకటి క్వశ్చన్ నాన్న సైన్ 135 డిగ్రీస్ ఎంత అని అడుగుతాడు రా సైన్ 135 డిగ్రీస్ ఎంత అని అడుగుతాడు నీకు చెప్పిన టేబుల్ ప్రకారం నువ్వు సైన్ 90 వరకు మాత్రమే చెప్పగలవు సైన్ 30 చెప్పొచ్చు సైన్ 45 చెప్పొచ్చు సైన్ 60 చెప్పగలవు సైన్ 90 చెప్పగలవు సైన్ 0గా చెప్పగలవు అయిపోయింది టేబుల్ అంతకంటే చెప్పగలవా చెప్పలేవు మరి సైన్ 135 డిగ్రీస్ని ఎలా చెప్పగలం సార్ మనం అన్నాం అనుకోండి అప్పుడు నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 0 లేదా 30 డిగ్రీస్ లేదా 45 డిగ్రీస్ లేదా 60 డిగ్రీస్ లేదా 90 డిగ్రీస్ బాగా గుర్తుపెట్టుకో 90 కంటే తక్కువ ఈ యాంగిల్స్ ఏమని పిలుస్తారంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటారు వీటిని ఏమని పిలుస్తానా క్వాడ్రంట్ యాంగిల్స్ ఆ క్వాడ్రంట్ యాంగిల్స్లోకి నువ్వు దగ్గర తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే నేను ఇలా ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి మీరు ఏం చేయాలంటే అసలు క్వాడ్రంట్ యాంగిల్స్ దగ్గరలో అంటే ఏమైనా రాయగలనా అంటే ఇంకా బాగా చెప్పాలంటే వీటిని క్వాడ్రంట్ యాంగిల్స్ అనరు అల్పకోణాలని పిలుస్తాం క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే ఏం పిలుస్తాం అంటే 90 180 270 అండ్ 360 వీటిని క్వాడ్రంట్ యాంగిల్స్ అంటారు సారీ తప్పు చెప్పాను 90 180 270 360 వీటిని ఏమని పిలుస్తారు నాన్న క్వాడ్రంట్ యాంగిల్స్ అని పిలుస్తారు నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వాడ్రంట్ యాంగిల్స్కి దగ్గరగా రాసుకోగలగాలి ఇచ్చిన యాంగిల్స్ ఏమైనా క్వాడ్రంట్ యాంగిల్స్కి దగ్గరగా ఎలా రాస్తాం సార్ అంటే ఇప్పుడు సైన్ నన్ను 135 అనేది క్వాడ్రంట్ యాంగిల్స్ ఏమున్నాయి మనకి 90 180 270 360 ఈ 4 ఉన్నాయి కదా ఇప్పుడు 90కి దగ్గరగా ఉన్నాయి అంటే 135 90తో పాటు ఏమైనా రాయడానికి ఛాన్స్ ఉంటుందా అంటే నేను ఇలా రాయగలను ఎలా 90 ప్లస్ 45 కలిపితే ఎంతనా 90 ప్లస్ 45 90 ప్లస్ 45 కలిపితే 135 సరిపోయిందా అంటే నేను సైన్ 135 ఏమని రాశాను 90 ప్లస్ 45 అని రాశాను ఇప్పుడు నువ్వు జస్ట్ ఇక్కడ ఏముందో మర్చిపో ఇక్కడ ఏముందో మర్చిపో అక్కడ నీకు ముందే ఏం కనిపిస్తుంది సైన్ 90 ప్లస్ సైన్ 90 ప్లస్ కనిపిస్తుందా 90 ప్లస్ అనేది ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి 90 ప్లస్ అన్నాను కదా సో సైన్ 90 ప్లస్ వచ్చినప్పుడు సైన్ ఎలా మారుతుందని చెప్పాను నేను సైన్ ఎలా మారుతుంది కాస్ కింద మారుతుంది ఓకే ఫస్ట్ స్టెప్ కాస్ 45 అయిపోలేదు ఇంకా రెండోది 90 ప్లస్ అనేది ఏ క్వాడ్రంటు అంటే 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంటు 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాం సో ఇది ఏ క్వశ్చన్ సెకండ్ క్వాడ్రంట్ ఏంటది సెకండ్ క్వాడ్రంట్ రెండో పాయింట్ అయిపోయింది మూడోది సెకండ్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ పాజిటివ్ సార్ ఓకే సైన్తోనే స్టార్ట్ చేద్దాం ఇక్కడ కాస్ వచ్చింది ఇది చూడకూడదు అప్లై చేసిందే చూడాలి
ఏం చూడాలమ్మా, అప్లై చేసింది చూడాలి తప్ప వచ్చింది చూడకూడదు. అప్లై చేసింది ఏంటి, సైన్ అంటే పాజిటివే, అంటే మనం ఏం బాధపడకలేదు, ప్లస్సే. ఒకవేళ ఇక్కడ ట్యాన్ ఉందనుకోండి, అంటే క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తున్న తర్వాత. సో ఇప్పుడు చెప్పండి, నీకు ఫైనల్గా ఏం వచ్చిందంటే కాస్ 45. కాస్ 45 వాల్యూ ఎంతనా, 1/√2. అంటే సైన్ 135 వాల్యూ కూడా దేనికి ఈక్వల్ అవుద్ది, 1/√2కి ఈక్వల్ అవుద్ది. నాకు టేబుల్ తెలియకపోయినప్పుడు చూడండి, టేబుల్ అప్లై చేసాను లేదా. అలా ఒక క్వశ్చన్కి ఈజీగా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు 3 పాయింట్స్, 90 మైనస్ 90 ప్లస్ 90, అదే 180 మైనస్ 180 ప్లస్ 270 మైనస్ 270 ప్లస్ 360 మైనస్ 360 ప్లస్ ఇలా రాసుకోగలగాలి. రెండోది దాన్ని తగ్గట్టు చేంజ్ చేసుకోవాలి. మూడోది క్వాడ్రంట్ ఏంటో గుర్తించాలి, ప్లస్ మైనస్ అప్లై చేయాలి. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నాన్న నిన్ను ఏమడిగానంటే tan 300 ఎంత అడిగినా, tan 300. సార్ tan 300లో 300ని నేను ఏం చెప్పాను, క్వాడ్రంట్ యాంగిల్స్ అని చెప్పాను కదా, వాటికి దగ్గరగా రాసుకున్నాను. 300 దేనికి దగ్గరగా ఉంటుంది, 270కి దగ్గరగా ఉంటుంది కదా. 300 దేనికి దగ్గరగా ఉంటుంది నాన్న, 270కి దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయగలను, tan 270 ప్లస్ 30, 270 ప్లస్ 30 సరిపోయింది, 300 అయిపోయింది, 270 ప్లస్ 30. సో ఇప్పుడు 270 ప్లస్ 90 మైనస్ 90 ప్లస్ 270 మైనస్ 270 ప్లస్ వచ్చినప్పుడు ట్యాన్ ఎలా మారుతుందని తెలుసు నీకు, కాట్ కింద మారుతుందని తెలుసు. ఫస్ట్ స్టెప్ కాట్, ఇంకెంత ఉందమ్మా 30. ఇప్పుడు 270 ప్లస్ అనేది ఏ క్వాడ్రెంటు, 270 ప్లస్ అనేది సార్ 4th క్వాడ్రెంటు. 270 ప్లస్ అనేది ఏంటమ్మా, 4th క్వాడ్రెంట్. ఓకే, సో 4th క్వాడ్రెంట్ అని గుర్తించారు. రెండో పాయింట్ అవి. 4th క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్, కాస్ పాజిటివ్. కాస్ పాజిటివ్ ఏంటంటే మిగతావన్నీ ఏంటి, నెగిటివ్. మరి ఇక్కడ ఉన్నది ఏంటి, ఇది కాదు, ఇక్కడ ఉన్నది ఏంటి, ట్యాన్. మరి కాస్ ఒకటే పాజిటివ్ అయితే ట్యాన్ ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా, నెగిటివ్. అందువల్ల ఆన్సర్ ఏమవుద్ది, మైనస్ కాట్ 30. ఇందాక మైనస్ వేయలేదు, ఇప్పుడు మైనస్ వేసాను. ఎందుకంటే ఇందాక అప్లై చేసింది 90 ప్లస్ సెకండ్ కోఆర్డినేట్, అక్కడ సైన్ అప్లై చేసాను, సైన్ పాజిటివ్. బట్ ఇది 270 ప్లస్ 4th కోఆర్డినేట్ అప్లై చేసింది ట్యాన్, అది నెగిటివ్. సో ఇప్పుడు చెప్పండి కాట్ 30 వాల్యూ ఎంత, మరి స్పీడ్గా అడిగితే నాకు కష్టమే. ఎంత కాట్ 30 వాల్యూ ఎంత, √3. ఎంతమ్మా, √3. సో ఇలా అంటే ఒక tan 300 వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్దిరా, √3కి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఎందుకు వచ్చింది సార్ అంటే సెకండ్ కండిషన్ ప్రకారం 270 ప్లస్ అనేది 4th కోఆర్డినేట్. 4th కోఆర్డినేట్ ఏది పాజిటివ్, కాస్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. మరి ఇక్కడ ఉన్నది కాసా కాదు, ఏంటది ట్యాన్, కాబట్టి నెగిటివ్ వేసారు. ఓకే, సో ఇలా ఒక్కటి కాదు, నీకు 0, 30, 45, 60, 90 ఈ యాంగిల్స్ కాకుండా నేను ఏ యాంగిల్ అడిగినా సరే నువ్వు ఇలాగే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్ tan 300ని 270 ప్లస్ 30 ఎందుకు రాస్తున్నారు, 360 మైనస్ అని రాసుకోవచ్చు కదా, ఎందుకు అవ్వదు, మీకు అవ్వదా, మీరు నాకు 270 ప్లస్ అయినా రాయాలంటే నేనేం అలాంటి ఏ కండిషన్ ఏం పెట్టలేదే, మీరే రాసుకోలేదు అంతే. ఇప్పుడు 300 నేను ఎలా రాస్తా, 360 మైనస్ 60, 360 మైనస్ 60 రాసుకున్నాను అనుకో. 360 మైనస్ అయినప్పుడు చెప్పాం కదా, 360 మైనస్ కానీ 360 ప్లస్ వస్తే సైన్ సైనే, కాస్ కాసే, ట్యాన్ ట్యానే, ఏం మార్పు రాదు. ఓకే, సో ఆన్సర్ ఎంత అవుతుంది, ట్యాన్ ఎంతమ్మా 60 డిగ్రీస్. కానీ 360 మైనస్ ఏ క్వాడ్రెంటో చూడాలి. నెక్స్ట్ స్టెప్ ఏ క్వాడ్రెంట్, 360 మైనస్ అనేది 4th క్వాడ్రెంట్. సో 4th క్వాడ్రెంట్లో కాస్ ఒకటే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, నెగిటివ్. సో మైనస్ cos 60 వాల్యూ ఎంత, cos 60 వాల్యూ ఎంత, sin 60 √3/2, cos 60 1/2, 2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ √3. సో మైనస్ √3. నాన్న ఇది మైనస్ √3, ఇది మైనస్ √3, ఆన్సర్ ఏమైనా చేంజ్ వచ్చిందా, ఏమీ రాదు. అందువల్ల ఇక్కడ నీకు ఎక్కడా కూడా నీకు కంపల్షన్ లేదు, సో ఇక్కడే చేయాలి, ఇలాగే చేయాలి, నువ్వు రూల్స్ ఏమీ లేవు. నీకు క్వాడ్రంట్ యాంగిల్స్లో దగ్గరగా ఎలా అయితే మార్చుకోగలవో అలా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకు ఈ మోడల్ చెప్పాల్సి వస్తుందంటే సమ్ టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాడు సైన్ 1080 దాకా వెళ్ళాం కదా, ఓకే, సైన్ 1110 డిగ్రీస్ అడుగుతాడు, సైన్ 1110 డిగ్రీస్, కొంచెం పెద్ద క్వశ్చనే. మరి ఏం చేయాలి సార్ అంటే మనకి నేను చెప్పిన కండిషన్ ప్రకారం 0 అన్నా 360 అన్నా 720 అన్నా 1080 అయినా సరే ఒకటే, 0 డిగ్రీస్ అయినా 360 డిగ్రీస్ అయినా 1080 అయినా ఒకటే. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, సైన్ 1080 ప్లస్
30 degrees అని రాసుకున్నాను అనుకో, అప్పుడు సరిపోతుంది కదా. నాన్న 1080 అంటే ఎంత అర్థం? 0 అని అర్థం కదా. సో దానివల్ల వాల్యూ ఏమైనా ఉంటుందా? ఉండదు. అంటే 0 ప్లస్ ఎనీథింగ్ 0 కాబట్టి మళ్ళీ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, సైన్ 30 degrees. సైన్ 30 degrees అంటే 1/2. అంత పెద్దది ఇచ్చినా సరే నువ్వు స్ప్లిట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో నువ్వు చేయాల్సిందల్లా ఏంటి, పెద్ద యాంగిల్ ఇచ్చినప్పుడు చిన్న యాంగిల్ చేసుకోవడం. ఆ చిన్న యాంగిల్ కనుక ఇలా ఈ ఫార్మేట్లో ఉంది అంటే నువ్వు క్వాడ్రంట్ యాంగిల్కి దగ్గరగా రాసుకోవడం, కరెక్ట్గా అప్లై చేయాలి. 90 మైనస్ 90 ప్లస్ 270 మైనస్ 270 ప్లస్ కనిపిస్తే సైన్ అలా కాస్ అవుద్ది, కాస్ సైన్ అవుద్ది, ట్యాన్ కాట్ అవుద్ది, కాట్ ట్యాన్ అవుద్ది, సీకెంట్ కొసికెంట్ అవుద్ది, కొసికెంట్ సీకెంట్ అవుద్ది. ఇలా అయిపోతుంది. అలా కాకుండా 180 మైనస్ 180 ప్లస్ 360 మైనస్ 360 ప్లస్ కనిపించాయి అనుకోండి, సైన్ సైనే, కాస్ కాసే, ట్యాన్ ట్యానే, కాట్ కాటే, ఏది అలాగే ఉంటుంది. రెండోది, యాంగిల్ ఏ క్వాడ్రంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 90 మైనస్ వేస్తే ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ 180 మైనస్ వేస్తే సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ 270 మైనస్ అయితే థర్డ్ క్వాడ్రంట్, 270 ప్లస్ 360 మైనస్ అయితే ఫోర్త్ క్వాడ్రంట్. తర్వాత ఏ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్? ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే, సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైనే పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో ట్యానే పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాసే పాజిటివ్. కాస్ పాజిటివ్ అయితే సీకెంట్ పాజిటివ్ అవుతుంది, ట్యాన్ పాజిటివ్ అయితే కాట్ పాజిటివ్ అవుతుంది, సైన్ పాజిటివ్ అయితే ఆటోమేటిక్గా కొసికెంట్ పాజిటివ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే సాల్వ్ చేసే విధానం. నేను చెప్పాలంటే ఇలాగా మొత్తం 36 అవుతాయి. అన్ని నేను ఎగ్జాంపుల్ చెప్పలేను కదా, ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతావి నువ్వు అప్లై చేయడం మీద డిపెండ్ అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏముంటాయో అడుగుదాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో చూడండి నెక్స్ట్ అదే ఆల్ సిల్వర్ టీ కప్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, మరి చూడండి సైన్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయినా ఎక్స్ విలువ ఎంత? ఇందాక ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ యాంగిల్ అంతా అడిగే క్వశ్చన్ మీరు ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కొంచెం టిపికల్గా అడగాలనుకుంటే అడుగుతాడు. ఏంటి సార్, సైన్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత? సైన్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత? అమ్మ గుర్తుపెట్టుకో, సైన్కి కాస్కి, సైన్కి కాస్కి, ట్యాన్కి కాట్కి, ట్యాన్కి కాట్కి, సీకెంట్కి కొసికెంట్కి, సీకెంట్కి కొసికెంట్కి ఉన్న ఒకే ఒక రిలేషన్ ఏంటంటే సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్నా? కాస్ థీటా అవుద్ది. అలాగే కాస్ 90 మైనస్ థీటా కూడా దేనికి ఈక్వల్ అవుద్ది? సైన్ థీటాకి ఈక్వల్ అవుద్ది. ముందే చెప్పానుగా, 90 మైనస్ థీటా వస్తే సైన్ కాస్ అవుద్ది, కాస్ సైన్ అవుద్ది. అది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి అన్ని పాజిటివ్ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. అంటే కాస్ థీటాని ఏమని రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు. అలాగే సైన్ థీటా కనిపిస్తే ఏం రాసుకోవచ్చు? కాస్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? బుద్ధిగా సైన్ కనిపిస్తుంది కదా, అంటే నేను దీన్ని ఏమని రాసుకుంటాను? కాస్ 90 మైనస్ 18 degrees. సైన్ ఎక్స్ థీటాని ఏమని రాస్తున్నాను నాన్న? కాస్ 90 మైనస్ థీటా అని రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది రేపు? కాస్ ఎక్స్ ఉంది. అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా? 90 మైనస్ 18 అంటే అర్థం 72 degrees. అంటే ఇంకా బాగా చెప్పాలంటే సైన్కి కాస్కి రిలేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ ఎంత ఉందో కావాలనుకోండి, ఏం చేస్తే సరిపోతుంది? 90లో దీన్ని తీసేస్తే సరిపోతుంది. 90 మైనస్ 18 72. సో ఇప్పుడు సిమిలర్గా చూడండి, సీకెంట్కి కొసికెంట్ ఇచ్చాడు, సీకెంట్కి కొసికెంట్ ఇచ్చాడు. ముందు చెప్పానుగా, సీకెంట్ కొసికెంట్ అవుద్ది, కొసికెంట్ సీకెంట్ అవుద్ది ఎప్పుడు? 90 మైనస్ థీటా అయినప్పుడు. మరి డైరెక్ట్గా ఇక్కడ వై వాల్యూ కావాలనుకోండి, నేను ఏం చేస్తే సరిపోతుంది? 90 మైనస్ 48 చేసేస్తే ఎంత? 42 degrees. అర్థమైందా? సో ఈ విధంగా సింప్లిఫై చేసవచ్చు. లేదు సార్ నేను మార్చి సమ్మె చేస్తాను సార్, నాకు బాగా సరదా ఎక్కువ సార్ అన్నావు అనుకో, సీకెంట్ 48 degrees ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ వైన్ ఏమని రాసుకోవచ్చమ్మా? సీకెంట్ 90 మైనస్ వై, 90 మైనస్ వై. సీకెంట్ పోయిందనుకో, 48 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వై. వై యువతలకు వచ్చి 48 అవతలకి వెళ్ళిందనుకో, వై ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 42 degrees. 42 degrees. ఈ విధంగా చేయొచ్చు. రెండోది నన్ను చూడండి, tan 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ a మైనస్ 18, a మైనస్ 18. సో దీని ప్రకారం చూసాం అనుకోండి, ఇది ఇందులో మార్చుకోవచ్చు, ఇందులో మార్చుకోవచ్చు. ఎలా మార్చుకున్నా సరే ఏమవుద్ది? ఏదో ఒక వైపు 90 మైనస్ వస్తుంది, ఏదో ఒక వైపు 90 మైనస్ వస్తుంది, అంతే కదా. సో నేను సరదాగా దీన్నే రాసుకున్నాను అనుకోండి, అంటే కాట్ 90 మైనస్ 2a, 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందిరా? కాట్ a మైనస్ 18. సో సింప్లిఫై చేస్తే 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18. నానా మైనస్ 2a ఇవతలకి వెళ్తే ప్లస్ 2a, మైనస్ 18 ఇవతలకి వస్తే ప్లస్ 18. సో చేస్తే 90 ప్లస్ 18 అంటే 108 ఈజ్ ఈక్వల్ టు
2a ప్లస్ ఏ అంటే 3a. దీని నుంచి a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 108/3 అంటే నియర్లీ 36. నియర్లీ ఏంటి ఎగ్జాక్ట్లీ 36 degrees. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ట్రై చేస్తున్నాడు. సార్ అర్థం కావట్లేదు సార్ అని అనుకో, మరి ఇప్పుడు వచ్చారు క్లారిటీ. ఎందుకంటే మళ్ళీ చూడండి రిలేషన్ దేనికి ఇచ్చాడు, ట్యాన్కి కాట్కి. ఇప్పుడు మరి ఏదో మార్చుకోవాలి కదా, సో దీన్నే మార్చుకుందాం. ఇది ఎలా మారిపోద్ది, 90 - 3a ఈజ్ ఈక్వల్ టు a - 10. -3a అవతలకి వెళ్తే +3a, -10 అవతలకి వెళ్తే +10 అంటే 90 + 10 ఈజ్ ఈక్వల్ టు a + 3a. సో సింప్లిఫై చేసి అనుకో, a + 3a అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 90 + 10 అంటే 100. దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు ఎంతనా 100/4 అంటే నియర్లీ 25. సో ఇలా సింప్లిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ నాన్న cos 24, cos 55, cos 225, cos 204 వాల్యూ ఎంత అన్నప్పుడు నన్ను 24 అనేది ఓకే 90 కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని మార్చడం కావదు. బట్ cos 55 అది కూడా అంటే 90 కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని మార్చడం కావట్లేదు. cos 225 ఎలా ఉంది, ఖచ్చితంగా 180 కంటే ఎక్కువ. cos 204 ఇది కూడా 180 కంటే ఎక్కువ. ఈ రెండు మార్చచ్చు, క్వాడ్రాటిక్ యాంగిల్స్ కింద అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని ఇలాగ ఉంచేది, cos 24 ప్లస్ cos 55 ప్లస్ cos 25 నీ 225 నేను ఎలా రాసుకోవచ్చారా 180 ప్లస్ 45 అని, అంతేనా 180 ప్లస్ 45. దీన్ని కూడా ఏమైనా రాసుకోవచ్చునా cos 180 ప్లస్ 24. యాక్చువల్లీ క్వశ్చన్ నేను సరిగ్గా ఎక్కించలేదమ్మా, ఇది 235. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే cos 180 ప్లస్ 55 degrees అని రాసుకోవచ్చు. ఎందుకంటే మరి ఆన్సర్ రావాలి కదా, నేను సరిగ్గా ఎక్కించలేదు, ఏమనుకోద్దు. సో ఇప్పుడు చెప్పండి cos 24 ప్లస్ cos 55. నాన్న ఇక్కడ అప్లై చేసేప్పుడు 180 ప్లస్ 180 ప్లస్ 180 మైనస్ 360 ప్లస్ 360 మైనస్ అన్నప్పుడు దానికి అదే వచ్చేస్తుంది, మార్పు రాదని చెప్పాను. అంటే ఇది ఎలా ఉంటుంది, cos 55, ఇదంతా cos 24. నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది అది ఏ క్వాడ్రెంట్. 180 ప్లస్ అనేది ఏ క్వాడ్రెంట్ అమ్మా, 180 మైనస్ సెకండ్ క్వాడ్రెంట్, 180 ప్లస్ థర్డ్ క్వాడ్రెంట్. సో థర్డ్ క్వాడ్రెంట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు థర్డ్ క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్, ఆల్ సిల్వర్ టీ అంటే ట్యాన్ పాజిటివ్, మిగతావన్నీ ఏంటి నెగిటివ్. మరి ఇక్కడ ఉన్నది ఏంటి కాస్. మరి కాస్లు ఏమైపోతాయి, నెగిటివ్లు అయిపోతాయి కదా. అంటే రిజల్టెంట్లో ఏమొస్తుంది, ఇది నెగిటివ్ ఇది నెగిటివ్, ఈ రెండే వచ్చాయినా నెగిటివ్ వచ్చింది. సరే చూడండి cos 45 ప్లస్ cos 45 నెగిటివ్, cos 24 ప్లస్ cos 24 మైనస్. మరి ఇందులో నుంచి తీస్తే నేను తీస్తాను కాబట్టి రిజల్టెంట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. వస్తుందమ్మా 0. అంటే ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అది వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ నన్ను చూడండి cos 255 ప్లస్ sin 165 వాల్యూ ఎంత. రెండు కూడా అబ్జర్వ్ చేస్తే అవి క్వాడ్రాటిక్ యాంగిల్స్ కంటే తక్కువ, 90 degrees కంటే తక్కువ లేవు. అందువల్ల మనం ఏం చేయాలి, క్వాడ్రాటిక్ యాంగిల్స్కి దగ్గరగా వెళ్ళాలి. సో వెళ్ళాను అనుకో, దీన్ని ఏమని రాసుకోవచ్చురా cos 270 మైనస్ 15 degrees. మరి 270 దగ్గరలోనే ఉంది కదా, 270 మైనస్ 15. అలాగే సైన్ దీని ఏమని రాసుకోవచ్చురా 180 మైనస్ 15 degrees. సరే అయితే నాన్న కాస్ ఓకే 270 మైనస్ అయినప్పుడు కాస్ సైన్ అవుద్ది, సైన్ కాస్ అవుద్ది, తెలిసిన విషయం కదా. అంటే ఇది ఏమైంది, సైన్ అయింది, అంటే సైన్ 15 degrees చెప్పాను. 270 మైనస్ అనేది ఎన్నో క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, అంతే కదా. 270 మైనస్ అనేది థర్డ్ క్వాడ్రెంట్. తర్వాత థర్డ్ క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్, tan θ పాజిటివ్, ఏది నెగిటివ్, మిగతావన్నీ నెగిటివ్. మరి ఇక్కడ ఉన్నది ఏంటి కాస్, అందువల్ల ఇక్కడ ఏమొస్తుంది నెగిటివ్, అయిపోయింది. తర్వాత ఇక్కడికి రా, సైన్ 180 మైనస్ వచ్చినా 180 ప్లస్ వచ్చినా 360 మైనస్ వచ్చినా 360 ప్లస్ వచ్చినా సైన్ సైనే, కాస్ కాసే, ట్యాన్ ట్యానే, ఏది మార్పు రాదు. సో సైన్ 15 వేసాను. ఇప్పుడు 180 మైనస్ అనేది ఏ క్వాడ్రెంట్ అమ్మా, సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్ అమ్మా, సైన్ పాజిటివ్. ఇక్కడ ఉన్నది ఏంటమ్మా సైనే. సో ఆటోమేటిక్గా ఇది ఏమవుద్ది ప్లస్ అవుద్ది. నాని ఇది సేమే కానీ ఇది ప్లస్ ఇది మైనస్, ఆన్సర్ ఎంత 0. ఆన్సర్ ఎంతమ్మా 0. అలా సింప్లిఫై చేసుకుంటే వెళ్ళచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా కామా బీటాలు సంపూరక కోణాలైతే, ఆల్ఫా కామా బీటాలు సంపూరక కోణాలైతే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా వాల్యూ ఎంత, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా వాల్యూ ఎంత. ఒక మాట గుర్తుపెట్టుకోండి, స్క్వేర్లు ఇచ్చాడంటే ఖచ్చితంగా 0 అవుతుంది. స్క్వేర్లు ఇచ్చాడంటే ఖచ్చితంగా 0 అవుతుంది, అదొక్క విషయం గుర్తుపెట్టుకో. నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం స్క్వేర్లు 2 స్క్వేర్లు ఇచ్చాడనుకో దాని వాల్యూ 1 అవుతుంది.
4 స్క్వేర్లు ఇచ్చడం దాని వాల్యూ 2 అవుతుంది. అర్థమవుతుందా? 2 స్క్వేర్లు ఇస్తే వాల్యూ 1, 4 స్క్వేర్లు ఇస్తే దాని వాల్యూ 2. 90% అంతే, ప్రతిసారి అవ్వదు. నేను చెప్పిన దాంట్లో నాకే తగలకపోవచ్చు. ఓకే, సో 0 మాత్రం అవ్వదు, మైండ్లో పెట్టుకో. సరే అయితే ఏంటి సార్ అంటే నాన్న ఆల్ఫా కమా బీటాలు సంపూర్ణ కోణాలు అన్నారు కదా, దాని అర్థం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 180 డిగ్రీస్ అని అర్థం అమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతని 180 డిగ్రీస్ అని అర్థం. సో దాన్ని బేస్ చేసుకుంటే ఓకే నన్ను ఇది సరిగ్గా చూడు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు 180 మైనస్ బీటా అని రాసుకోవచ్చు కదమ్మా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 180 మైనస్ బీటా. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ అప్లై చేయవా, సైన్ స్క్వేర్ 180 మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్. దాన్ని మార్చొద్దురే, ఒకదానిలో మార్చుకుందాం. దీన్ని ఏం మార్చలేదు నేను, దీన్ని మాత్రం మార్చాను. ఎలా 180 మైనస్ బీటా అని. నా మాట అని 180 మైనస్ కానీ 180 ప్లస్ కానీ వస్తే సైన్ ఎలా మారుతుంది, సైన్ కింద కదా మారుతుంది, మార్చు. సైన్ స్క్వేర్ బీటా. రెండోది 180 మైనస్ అనేది ఏ క్వాడ్రంట్ అమ్మా, సెకండ్ క్వాడ్రంటా. సెకండ్ క్వాడ్రంట్ అంటే సైన్కి ఏంటి పాజిటివ్నా. ఒకవేళ నెగిటివ్ వచ్చినా ఇబ్బంది లేదు, ఎందుకు ఇక్కడ ఏముంది స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉన్న వాళ్ళు నెగిటివ్ కూడా ఏమైపోద్ది ప్లస్ అయిపోతుంది, అందు కూడా ఇబ్బంది ఏం కాదు. సో సైన్ స్క్వేర్ బీటా. సో స్క్వేర్ ఉన్నప్పుడు అది ఏ క్వాడ్రంట్ పాజిటివ్ నెగిటివ్ కూడా చెక్ చేయట్లేదు, ఇంకొక అడ్వాంటేజ్. సో కాస్ స్క్వేర్ బీటా. నానా మీకు చెప్పక నేను లాస్ట్ క్లాస్లో ఒక ఫార్ములా చెప్పా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత అవుతుందని చెప్పాను, 1 అవుతుందని చెప్పాను. మరి సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా వాల్యూ ఎంత, టీటా ప్లస్ బీటా ఉందంతే. సో ఆన్సర్ 1 చెప్పానుగా ముందే. ఇలా కనిపిస్తే డైరెక్ట్గా 1 వేసుకొచ్చని. సో ఇక్కడ చూడండి లాగ్ సైన్ 1, లాగ్ సైన్ 2, లాగ్ సైన్ 3 అండ్ సో 1 లాగ్ సైన్ 100 వరకు ఇచ్చి వాల్యూ ఎంత అడుగుతున్నాడు. 100 వరకు ఇచ్చి వాల్యూ. సార్ నాకు సైన్ 30 తెలుసు, సైన్ 45 తెలుసు, సైన్ 60 తెలుసు, సైన్ 90 తెలుసు, మరి ఏమీ తెలియదు కదా సార్, మరి ఎలా వస్తుంది సార్ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. సైన్ 90 తెలుసు కదా, తెలుసు. సైన్ 90 వాల్యూ ఎంత 1. లాగర్థమ్స్ అనే టాపిక్ నేను చెప్పాను, గుర్తుందా మీకు? అందులో లాగ్ 1 వాల్యూ ఎంత అని చెప్పాను, 0 అని చెప్పాను. లాగ్ 1 వాల్యూ ఎంత అని చెప్పానమ్మా, 0 అని చెప్పాను. 0 అంటే ఇది 0 కాదు, ఇది 0 కాదు, ఇది 0 కాదు, కానీ ఇక్కడెక్కడో లాగ్ సైన్ 90 వస్తుంది, సైన్ 90 1, లాగ్ 1 వస్తుంది, లాగ్ 1 వాల్యూ 0. మరి ఈ 0 ఈ మొత్తాన్ని పేల్చేస్తుంది కదా, సో ఆటోమేటిక్గా ఇది టోటల్ వాల్యూ కూడా ఏమైపోతుంది 0 అయిపోతుంది అనమాట. టోటల్ వాల్యూ కూడా ఏమైపోతుంది 0. అండ్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ 63, సైన్ స్క్వేర్ 27, సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 17, కాస్ స్క్వేర్ 73. ముందు చెప్పాను కదా, ఇలా ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందనుకో 2 స్క్వేర్లు వచ్చాయి, సో ఆన్సర్ ఆటోమేటిక్గా ఎంత అవుతుంది 1 + 1 2 అవ్వాలి. చెక్ చేసేద్దాం. ఓకే నాన్న ఇది చూడు, ఇది సైన్ స్క్వేర్ 63 రా నాన్న. 63 నేను 90 - 27 అని రాసుకోవచ్చా, 90 - 27 63 కదా, కానీ దీన్ని 27 అలా ఉంచేద్దాం. అలాగే దీన్ని ఏమైనా రాసుకోవచ్చురా, కాస్ స్క్వేర్ 17 ఓకే 17 నేను 90 - 73 అని రాసుకోవచ్చా, 90 - 73 ఇస్తే 17 కదా, ప్లస్ పక్కదాన్ని అలా చేద్దాం. ఓకే నాన్న 90 మైనస్ చేసినప్పుడు సైన్ ఎలా మారిపోద్ది, కాస్లో మారిపోద్ది. అది ఫస్ట్ క్వాడ్రంట్, అన్ని పాజిటివే, ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్న స్క్వేర్ కాబట్టి ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుందని చెప్పా. అంటే ఇది ఎలా మారిపోయింది, కాస్ స్క్వేర్ 27 ప్లస్ సైన్ స్క్వేర్ 27. అలాగే ఇది కాస్ స్క్వేర్ ఇది సైన్ స్క్వేర్ 73, ఇది కాస్ స్క్వేర్ 73. సరిగ్గా చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఈ వాల్యూ ఎంతమ్మా 1, ఈ వాల్యూ ఎంతమ్మా 1, 1 + 1 2, 1 + 1 2. ఇలా క్వాడ్రేట్ యాంగిల్స్లోకి దగ్గరగా ఉన్న వాల్యూస్ కింద చేంజ్ చేసుకున్నప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ కొంచెం యూజ్ అవుతాయి. వినడానికి బాగున్నా చేయడానికి ఇబ్బందిగా అనిపించినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే ఆటోమేటిక్గా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ మీద అడిగే క్వశ్చన్స్. దీనికి మించి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో దీని బేసిక్ ఫార్ములాస్ ఇంకా సైన్ 2 θ, కాస్ 2 θ, సైన్ 3 θ, కాస్ 3 θ, సైన్ A + B, కాస్ A + B కొన్ని ఫార్ములాస్ అన్ని నీకు డెరైవ్ చేసి చూపించేసి దాని మీద బేసిక్గా ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి. అవి అడిగేసిన తర్వాత ఆ నెక్స్ట్ క్లాస్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎత్తులు దూరాల గురించి డిస్కస్ చేద్దాం. బాగా చదవండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ట్రిగ్నోమెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో డౌట్స్ పెట్టినట్లయితే మేమందరం డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.